अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। ज़िले मेदक के रामायण पेट को रेवेन्यू डिवीज़न बनाने का मुतालिबा करते हुए गुज़िश्ता 54 दिनों से एहतजाजी प्रोग्राम मुनक़िद किया जा रहा है। आज मकामी गौड़ संगम के ज़ेर एहतमाम गाँव में एक बहुत बड़ी रैली निकाली गई। उन्होंने मकामी जेएसी के ज़ेर एहतमाम मुनाकिदा भूख हड़ताल और रैली में हिस्सा लिया और इस बात का मुतालिबा किया कि फौरी तौर पर रामायण पेट को रेवेन्यू डिवीज़न बनाया जाए। जिस वक्त तक रामायण पेट को रेवेन्यू डिवीज़न नहीं बनाया जाता उस वक्त तक हमारा ये एहतजाज जारी रहेगा। इस मौके पर निज़ाम पेट ZPTC मिस्टर P विजय कुमार के अलावा जेएसी कायदीन और दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात की पेश खिदमत। అదే విధంగా ఈ రోజు 74వ రోజు రిలే నిరాదీక్షలకు మద్దతుగా వచ్చినటువంటి గౌరవ సంఘానికి జేఏసీ సభ్యులకు ముఖ్యంగా నిజాంపేట్ మండలం తరఫున అదేవిధంగా జేఏసీకి మద్దతుగా నేను కూడా ఇక్కడికి వచ్చి వారికి సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే తమ్ముడు చాలా విషయాలు చెప్పాడు. రామాయణపేట ఏ విధంగా వెనుకబడింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఇచ్చిన శాసనసభ నియోజకవర్గం రామాయంపేట. అలాంటి రామాయంపేట ఈరోజు కనుమరుగైపోతున్న దిశకు చేరుకుంటుంది. కాబట్టి మనకు తిరిగి మన పూర్వవైభవం పొందాలన్నా రామాయంపేటను తిరిగి మళ్ళీ కళ తీసుకురావాలన్నా రామాయంపేట రెవెన్యూ డివిజన్ యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఈరోజు చెప్పుకుంటూ పోతే కనీసము ఎక్స్ప్రెస్ బస్ లాగని దుస్థితికి మన రామాయంపేట వచ్చింది. అన్ని విధాలుగా నష్టపోతున్న రామాయంపేట అదేవిధంగా విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం వెనుకబడి ఈరోజు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి రాబోయే కాలంలో ఈ 24వ తారీఖు రామాయంపేట రెవెన్యూ డివిజన్కు మద్దతుగా నేను నిజాంపేట మండల కేంద్రం నుంచి రామాయంపేట వరకు ర్యాలీగా వచ్చి ఇక్కడ 24వ తారీఖు పెద్ద మొత్తంలో వంట వార్పు కార్యక్రమం అదేవిధంగా ఇక్కడ చేసే ప్రోగ్రాంతో మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఉన్న వ్యవస్థ కానీ కేసీఆర్ దగ్గరికి ఎవరైతే మభ్యపెట్టి ఈరోజు రెవెన్యూ డివిజన్ ఆపుతున్నారో వాళ్ళందరికీ కూడా గుణపాఠం వచ్చేలాగా మీ అందరి సహకారంతో రామాయంపేట అన్ని కుల సంఘాలు, వర్తక సంఘాలు, వాణిజ్య సంఘాలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న మండల ప్రజలు అందరి సహాయ సహకారాలతో పెద్ద మొత్తంలో ఇక్కడ మనోహరం ఏర్పాటు చేసేసి 24వ తారీఖు రామాయంపేట రెవెన్యూ డివిజన్ గర్జనగా ఈ మరొకసారి మనకు ఇక్కడ నుంచి కేసీఆర్ గారి దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తాడని చెప్పి ఈ అవకాశం ఎన్నో ఉద్యమాలతో ఎన్నో ఆందోళనలతో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 సంవత్సరాలు కావస్తుంది. అదే తెలంగాణ ప్రాంతం మెదక్ నియోజకవర్గం మెదక్ జిల్లా పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ యొక్క రామాయంపేట రెవెన్యూ డివిజన్ అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి గతంలో ఉద్యమాలు చేసినాం. అదే స్ఫూర్తితో ఈ రోజు కూడా ప్రజలందరూ మద్దతు ఇస్తే ఈ రోజు కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి జేఏసీ నాయకులు, అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈ యొక్క డివిజన్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ఉద్యమం ముందుకు పోతుంది. ముఖ్యంగా అప్పట్లో తాలూకా నియోజకవర్గం ఆ స్థాయి నుంచి మేజర్ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి ఈ రోజు మున్సిపాలిటీ
మున్సిపాలిటీ అయినప్పటికీ ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు లేవు. రామాయంపేట కేంద్రంగా రహదారుల విస్తరణ లేదు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు, బస్ డిపో లేదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ ఈ యొక్క రామాయంపేట ప్రాంతం పైన వివక్ష చూపిస్తూ ఈ యొక్క ప్రాంతం వెనుకబడిపోవడానికి పూర్తిగా ఈ యొక్క స్థానిక నాయకత్వం, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కారణం కాదా అని ఈ సందర్భంగా, ఈ వేదిక సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ న్యాయంగా రెవెన్యూ డివిజన్ మాకు కావాలి. ఇక్కడ దాదాపు 12 నుంచి 15 ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. వ్యాపార వర్తక సంఘాలు కూడా ఫ్లోటింగ్ పెరుగుతుంది, వ్యాపారాలు కూడా జరుగుతాయి అని చెప్పేసి అందరూ కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఉన్నారు. Viva!